సో ఫ్రెండ్స్ మా మేకలు అయితే చూసుకోవచ్చు. దాన్ని పైకి ఎక్కినాయి, ఎనుగు మీదకి ఎక్కి మరీ మేస్తాయి. మామూలుగా ఉండదు మనతో. ఫుల్ ట్రైనింగ్ చేసి పడేసిన. నేను ఇంకా అవతల సైడ్ ఉంటే మామూలుగా అయిపోతుంది, కానీ వీడియో కొంచెం మెల్ట్ అయిపోయింది. ఇట్లాంటి మేత మేపుతాం మాత్రం చాలా మంచిది మేకలకి. చూడండి, దీన్ని అయితే బండి కూడా తీగ ఏదో అంటారు, కానీ నాకు కూడా చక్కగా తెలియదు, కొంచెం కొంచెమే తెలుసు. బండి కూడా తీగ కావచ్చు. ఇది నేల. ఇప్పుడైతే ఇంట్లో తోలి ఇప్పుడే కొట్టుకొచ్చినాం మేకల్ని. తీసుకొచ్చి ఇక్కడ మంచి ఎనుక్క అయితే పెట్టినాం. ఈరోజు వరి కోసిర్రు. సో ఇక్కడ మేపుతాను. ఏందో ఈ కష్టం, మబ్బుగా ఉందంతా, వర్షం పడేటట్టుంది. మా పొలం అక్కడ కొయ్యలేదు అట్లనే ఉంది. 3 ఎకరాల పొలం. టెన్షన్ అవుతుంది లోపల. ఇక్కడ మన చెలక పక్కన తండ వాళ్ళు అయితే అందరు కోసిర్రు, మనమే వేయలేదు. ఇంకా మేకలు చూడు ఎగబడి మెత్తాను. ఏం చేయాలని అర్థమవుతలేదు. ఈ వాన వచ్చేటట్టుంది. ఇక సన్ రైజర్ ఈజ్ నో మోర్. సూర్యుడు లేడు, ఏం లేడు, అంతా డిమ్ముగా ఉంది, ఉడకపోతుంది అనమాట. ఎట్లయితుందో ఇక సాయంత్రం చూడాలి. ఒక్క నైట్ పోయిందంటే రేపు ఎల్లుండి అయితే మళ్ళీ ఆరిద్ది మా పొలం. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ తక్కువ పెట్టడం వల్ల ఆరలేదు. ఎక్కువ తక్కువ ఏం లేదు, పెట్టాల్సినంతే పెట్టిన. సో అది ఆరాలి కదా. మళ్ళీ ఒడ్లు కాకముందుకే తడి బంద్ చేసినాం అనుకో, పొలం ఎండిపోతుంది. ఇక లాస్ట్ తడి కాడ వద్దు. అన్నం ఉడికిందాకా వెయిట్ చేసి ఉమ్మగిల ముందు తీసేసినట్టు అయింది కథ. అందుకని చెప్పి గింజలు గట్టిగా కావాలంటే చాలా రోజులు పెట్టాలి కదా నీళ్ళు. అట్లా ఎడమడం అవుతుంది. నాకైతే లోపల అదే టెన్షన్ ఉంది. వీడియో తీద్దామా వద్దా అనుకుంటా తీస్తాను. కానీ ఈరోజు అయితే మా మేకలకు కడప నిండా మేత దొరికింది. ఇంకా ఇలా అంటారు కదా, ఉగాది ఫెస్టివల్ పార్ట్ 2. సో ఫ్రెండ్స్, మీ సైడ్ అయితే ఒర్లు కోసిరో లేదో కామెంట్ చేయరు. ఎందుకంటే నేను ఎట్లా ఇరుక్కునేటట్టున్నా, మీరు కన్నా క్లియర్గా ఉన్నారో లేదో తెలుసుకోవాలి కదా. హే మేకపోతే చూసి రా చెప్తింటలేదు. తల్లి దీన్ని కొనుకన్నా అమ్మాలి. అదేమో వడ్లు ఎదుర్కొని తింటుంది మంచిగా. అట్లుంటుంది వాటితోటి. ఇదే వాళ్ళ అమ్మ. ఇది నా బిడ్డ తింటుంది, నేను తింటా అంటది. ఫ్రెండ్స్ ఇక చూడరు, మా మేకలు అయితే తుప్ప పైకి ఎక్కినాయి, కింద కాదు పై స్థాయి. పైకి ఎక్కినాయి, తుప్ప పైకి. అవి కొంచెం కనబడతలో కానీ ఆ సందులు ఇరుక్కుపోయినట్టున్నాయి. మన మనుషులలోనే గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబ్ అని ఉంటుంది కదా, అట్లాంటివి అనమాట. అవి ఇప్పుడు పైకి ఎక్కినాయి టాలెంటెడ్. ఏమో నార్మల్. టాలెంట్ ఉంటేనే కదా జాబ్ వచ్చేది. అంత టాలెంట్ ఉంది వాటికి. చూపిస్తా ఊరి అట్లా. ఓ ఇక్కడ ఒకటి ఉందా నల్లది. అక్కడ తలకాయ కనబడుతుంది కొంచెం ఆడ. అది చాలా టాలెంటెడ్, ఇది ఇంకా టాలెంటెడ్. అందుకే అక్కడ మెత్తనే ఇక్కడ మెత్తనే. ఎడ్డిగుద్దలు చేయి, అవి తెలియకాలి. తేడాలు వస్తే అవి ఎడ్డిగుద్దలు చేతి. ఎండ మామూలు కొడతలేవు అసలు, కళ్ళే కనబడతలేవు. అమ్మా ఇంతసేపు మబ్బులో పడ్డని చెప్పినా కదా, ఎప్పుడైనా ఎండ సొక్క కొడుతుంది. చాలా వరకు మేకలు అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాయి, అటు అవతల సైడ్ వెళ్ళిపోయినాయి. అందుకే ఇక్కడ మరిన్ని మేకలు. చూడు ఏమన్నా మేక ఎట్లా మేస్తుందో. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పటికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మేకల వీడియోస్ అయితే చాలా వస్తాయి మన వీడియోలో. ఇదంతా మొక్కజొన్న చేను, పెద్దగా ఏం పండలేదు, నీళ్ళు లేక అంతా ఎండిపోయింది అనమాట.
మేకలన్నీ వెళ్ళిపోయినాయి. ఇక్కడ 4 ఉన్నాయి, 4 కావాలి. నేనున్నా అడిపోతా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సాయంత్రం అయింది. ఇక సాయంత్రం బాయిగడ్డ దగ్గర మేపుకొని ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఈ వీడియో మాత్రం ఇంకా ఇంతే ఫ్రెండ్స్. అందరికీ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.